ఎండాకాలం వానాకాలం అగో చూడండి ఇక గట్లా ఉరుకుతుంది. ఇంకా వాళ్ళ కోసం మా అమ్మ అగో గట్లా ఉరుకుతుంది. మా అమ్మ తర్వాత ఏంటి నన్ను కొడుతున్నావు ఏంటి? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి. అంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి. ఇంకా మా స్వీట్ గారు నన్నే కొడతాను చూసారా. 3 రోజుల నుంచి నేనే కొడుతున్నాను కొబ్బరి బొండాలు, మీకు తెలిసే ఉంటుంది. ఈ రోజైతే అయిపోతాకు వచ్చేసినాయి. కష్టం అయితే అసలు ఇంట్లో పనులు వేసుకుంటూ ఇక్కడికి వచ్చి మా అమ్మ ఇంట్లో పనులు వేస్తూ మరి కోకోనట్స్ కొడుతూ చాలా కష్టం ఉంటుంది. ఒక కామెంట్ కూడా నేను చూశాను, నువ్వే దేశంలో కష్టపడుతున్నావా అని కామెంట్ పెట్టారు. నేను ఒక్కదాన్ని దేశంలో కష్టపడట్లేదు, అలా అని నేను చెప్పుకోవట్లేదు కూడా. నేను అనేది ఏంటంటే మేము పనులు వేస్తున్నాం అని నేను చేసేది వీడియోస్ పెట్టుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు. దేశంలో నేను ఒక్కదాన్ని ఏం కష్టపడట్లేదు, నాకంటే చాలా చాలా కష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను అభిమానిస్తూనే ఉంటాను, సరేనా. దేశంలో నేను ఒక్కదాన్నే కష్టపడట్లేదు. నేనేంటంటే వీడియోస్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే నా కంటెంట్ అది. నా ఇంట్లో పనులు కానీ నేను చేసే పనులు కానీ వీడియోస్ తీసుకుంటూ పెడుతున్నాను, అంతకు మించి ఏం లేదు, సరేనా. అదే నా సంతృప్తితో నేను ఇలా చేస్తున్నా, ఈ విధంగా చేస్తున్నా అని నన్ను సపోర్ట్ చేసే నా వాళ్ళకి చూపిద్దామని నేను తీసి పెడుతున్న వీడియోస్, ఓకేనా. దేశంలో నేను ఒక్కదాన్ని కష్టపడలేదు, నాకంటే చాలామంది చాలా విధంగా కష్టపడుతున్నారు, ఓకేనా. మా అమ్మ మీతో ఏదో మాట్లాడుతుందంట. అది మా అమ్మాయి మాకు బాగోకపోతే 3 రోజులు చేయడే బోండాలు పడుతుందండి. ఇంకా కొడుకులైనా బిడ్డలైనా వీళ్ళే కదా మమ్మల్ని చూసుకోవాల్సింది. అందుకే మా అమ్మాయి 3 రోజుల నుంచి బోండాలు పడుతుంది. ఇక మీరేంటంటే ఆమెకి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారంట. నాకంటే చదువు రాదు, మీరు చదువు వచ్చిన వాళ్ళు అలా చేయకూడదు, తప్పు కదా. మీకు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడతారు గుర్తించండి. అలా పెట్టబాకండి, అది ఒక ఉసురే. మీరు అనుకుంటున్నారు మాకేం కాదని, దేవుడు అన్నోడు ఉంటే తప్పకుండా చూసుకుంటాడు. బ్యాడ్ కామెంట్లు పెట్టి నీచంగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుడు చూసుకుంటాడు, ఏం బాధపడే అవసరమే లేదు. మేము ఏం చెడిపోము, మేము ఇట్టాగే ఉంటాం. మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మాత్రం దేవుడు కంపల్సరీగా చూసుకుంటాడు, అది గుర్తించండి. ఒకరిని తిట్టే దేవుడు చూసుకోకుండా ఉండడు, కంపల్సరీ చూసుకుంటాడు, అది గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ కామెంట్లు పెట్టబాకండి, మరి ఉంటాం. బుడ్డి బుడ్డి పిడుగులు కాస్త అల్లరి పిడుగులు అవుతున్నాయి. అసలు రోడ్ల మీద వదిలిపెడితే ఇక్కడ అక్కడ తిరిగిపోతున్నారు. ఇంకేం చేద్దాం, ఇటు బోండాలు చూడాలా, ఇటు వీళ్ళకెళ్ళి చూడాలా అని అలా అయితే పగిలిపోతుంది నాకైతే. ఎందుకంటే విసుగొస్తుంది ముందు, ఇటు పక్కన కొబ్బరి బోండాలు కొడుతూ ఇటు పక్కన పిల్లలు చూసుకుంటూ. పిల్లలు అయితే చాలా సతాయిస్తారు నన్ను. ఇందాక నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఒక్కదాని వల్ల అయితే అస్సలు కాదు. పిల్లలు ఒకళ్ళు చూసుకోవాలా, ఒకళ్ళు కొబ్బరి బొండాలు కొట్టాలా, అట్లయితేనే సెట్ అవుతుంది. అందుకనే మా అమ్మని పిలిచాను నేను. లేకుంటే ఇందాక మా అమ్ముడు గాడు కారు ముందు కురికిండు. కారు కొద్దిగా స్లోగా అతను పిండి కాబట్టి నయమైంది, లేకుంటే అసలు అది తలుచుకుంటేనే నాకు ఏడిపోతుంది. అట్లా జరిగింది. మా అమ్ముడు గాడైతే కారు ఎదురుగానే ఉరుకుతాడు, కారు స్పీడ్గా వచ్చే కారు కొద్దిగా స్లోగా ఆపిండు అతనైతే. ఇంకా నాకైతే ఏడుపు కూడా కళ్ళల్లో వచ్చేసింది. మా చెల్ల కూతురు ఆమె, మా చెల్ల కూతురైనా నా కూతురైనా ఇద్దరు ఒకటే. నాకైతే ఏడిపే వచ్చింది.
ఇంకా ఈ పిడుగులు కాస్త ఈ పిడుగులకి కాపలా ఉండాల్సిందే. అదిగో చూడండి, రోడ్ల మీద ఉరుకుతూ ఉంటారు, బండ్లు వస్తూ ఉంటాయి, ఇంకా బండ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళకి కాపలా కాసుకుంటూ ఉండాలి. మొత్తం అయితే క్లీన్ అయిపోయినాయి. మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ అంతా చెత్త ఉంటుంది, ఏమీ లేదు, మొత్తం క్లీన్ చేసేసినాం. మొత్తానికైతే కొబ్బరి బొండాలు అయితే అయిపోటానికి వచ్చినాయి. కొబ్బరి బొండాలు బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువగా అమౌంట్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. లేదండి, సమ్మర్లోనే కొద్దిగా ఎక్కువ వస్తుంది అమౌంట్. ఇంకా మిగతా సీజన్కి అయితే అసలు ఏం రాదు. వానాకాలంలో రాదు, చలికాలంలో రాదు. ఇంకా ఎండాకాలంలో కొద్దిగా ఎండలు మండుతాయి కాబట్టి జనాలు వచ్చి కొబ్బరి నీళ్ళు తాగుతారు కాబట్టి కొద్దిగా అమౌంట్ అనేది మిగులుతుంది, మనకు అనేది లాభం వస్తుంది. బిజినెస్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా సొంత డబ్బులతోనే బిజినెస్ స్టార్ట్ చేయాలా. లేకుంటే అప్పులు తెచ్చి పప్పులు కూడైతే తినకూడదు, అది ముందే చెప్తాను. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా, సొంత డబ్బులు ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయండి, లేకుంటే చేయకండి. ఎందుకంటే నేను బిజినెస్ చేసినా కాబట్టి అనుభవంతో మీకు చెప్తున్నా. ఇంకా సమ్మర్లోనే ఎక్కువ వస్తుంది అమౌంట్ అనేది. ఇంకా చలికాలం, వానాకాలం అగో చూడండి గట్ల ఉరుకుతుంది. ఇంకా వాళ్ళ కోసం మా అమ్మ అగో గట్ల ఉరుకుతుంది. మా అమ్మ తర్వాత ఆ బుడత అట్లా ఉరుకుతుంది. ఇక చూడండి, వీళ్ళ కాపలా కాసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కాపలా కాసుకుంటూ ఉండాలి. ఇందాకైతే అట్లాగే ఉరికింది మామూలుగా, అగో ముందమ్మాయి అట్లాగే ఉరికింది, మా చెల్లె కూతురు. ఇంకా కారు కూడా ముందే వచ్చింది. అట్లా ఉరుకుతారు వాళ్ళైతే, వాళ్ళ కాపలా కాసుకుంటూ ఇక్కడ ఉండాలి. చాలా కష్టం. అగ మీకు మీ ముందేనే కదా మీరు చూపించింది. అట్లా ఉరుకుతారు పిల్లలు. ఇటు పక్క బోండాలు నడిపించాలా, ఇటు పక్క పిల్లల్ని చూసుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా కష్టం బిజినెస్ చేసే వాళ్ళకి, ఎందుకంటే బాగా సతాయిస్తారు. ఇంకా బిజినెస్ చేస్తారు కదా, ఎట్లా ఉరుకుతున్నారో పిల్లలు రోడ్డు మీద. ఇంకేం చేద్దాం, బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలా. పిల్లలే జీవితం అనుకుంటే ఇంట్లో కూర్చుంటే పూట గడవదు కదా. బతుకు తెరువు కోసం ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఇటు పక్క బిజినెస్ చూసుకోవాలా, చాలా ఉంటుంది. అదంతా ఎవరికేం తెలీదు. కామెంట్లు అయితే ఇష్టసరంగా కామెంట్లు పెడతారు, ఇష్టసరంగా తిడతా ఉంటారు. ఏం చేద్దాం, ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఏం చేయలేము. కష్టానికి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది, దేవుడు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. నన్ను కొడుతున్నావు ఏంటి? ఇల్లు పడ్డవా? నన్ను కొడుతున్నావు, మరి కథతో కొడుతున్నావా అమ్మని? ఇంకా మా స్వీట్ గారు నన్నే కొడతాండి, చూసారా? 10 నెలలు నేను మోసి కానీ పెంచితే నన్నే కొడుతుంది. ఇంకా పెద్దయ్యాక కూడా నన్ను కొట్టిద్ది. కొట్టినా తిట్టినా నా బిడ్డ నాకే అవుతుంది. ముసల్దాన్ని అయ్యాక ఒక ముద్ద పడేస్తే చాలు, అంతకుమించి నాకేమొద్దు. నా బిడ్డ కాళ్ళ దగ్గర బతికెత్తానయ్యా, ఈ జన్మకి చాలు. ఇంత డైలాగ్స్ కావు ఇవేమి, ఎంతైనా నా బిడ్డ నాకు ముద్దు కాబట్టి చెప్తాను. ఇంకా నిమిషం పడదు ఈ అక్క చెల్లెలకైతే. ఊకే కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, బొమ్మల కోసం, అలాగే తిండి కోసం, అలాగే స్వీట్ల కోసం, కుర్చీల కోసం కొట్టుకుంటూనే ఉంటారు ఈ అక్క చెల్లెలు. ఇంకా మేము మా చెల్లి నేను ఎట్లా కొట్టుకుంటామో అంతకంటే దారుణంగా కొట్టుకుంటున్నారు. అన్నం వేసి పప్పు వేసి నెయ్యి వేసి కలిపే నీకు కలిపే నీకు
అమ్మ మాకు కూడా అట్లాగే చేసేది, మా అమ్మమ్మ కూడా అట్లాగే మాకు చేసేది. ఇంకా స్వీట్ గాడి మీద మట్టి పోస్తుంది అమ్ముడు గాడు. ఇంకా అట్లాగే ఆడుకుంటారు వాళ్ళు. మొత్తం అయితే కింద అంతా కూడా అయిపోయింది కదా, కింద కొన్ని ఉన్నాయి, ఇంకా పైన టేబుల్ పైన పెట్టేస్తాను మా అమ్మ. ఎందుకంటే కింద అంతా అయిపోతే ఏమైనా మిగిలితే ఆ పైన అంతా పెడతారు, కొద్దిగా ఎక్కువనే మిగిలి, అందుకనే పైన టేబుల్ పైన తక్కువ ఉన్నాయి కాబట్టి టేబుల్ పైన పెడతాం మేము కింద మిగిలిపోతే. అయితే కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి. ఇంకా సరే అని నేను పక్కన కూర్చున్నా. ఇంకా మా అమ్మ అంతా కూడా సర్దుతూ ఉంది. ఎందుకంటే 3 రోజుల నుంచి నేనే కొబ్బరి బొండాలు కొడుతున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఇంకా మా అమ్మని వచ్చాయని సర్దుతాను, నువ్వు కూర్చో అమ్మ అని. ఇంకతో వీడియో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.